మన శరీరం సహకరించదు దేవుడి పనికి, అన్ని పనులకి సహకరిస్తుంది. అంతేనా? చూడండి, చాలాసార్లు గమనించాను. దేవుడి పని అంటే ఏ మనిషి శరీరము సహకరించదు. అదే మన పని అంటే సహకరిస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీసుకు వెళ్తారు, పని చేస్తారు, కష్టపడతారు, రెస్ట్ తీసుకోకుండా ఇష్టంగా పని చేస్తారు, అన్నీ చేస్తాం. అదే దేవుని మందిరం అంటే ప్రపంచంలో ఎక్కడ లేని కష్టం అంట మనకే వచ్చినట్టు మనం ఫీల్. ఎవరైతే ఇక్కడ కష్టాన్ని ఇష్టంగా భరిస్తారో అక్కడ ఇష్టమైన రాజ్యాన్ని ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. అందులో సతీష్ కుమార్ గారు ఒక మాట అన్నారు క్రైస్తవుల గురించి, భలే మంచి మాట. ఏమన్నారంటే, ప్రతి ఆదివారం ప్రతి క్రైస్తవుడికి ఒక సవాల్ అంట, ఛాలెంజ్. అంటే దేవుడి మందిరానికి వెళ్ళడమే ఒక ఛాలెంజ్ అంట. కానీ దేవుడు ఎంత కృప కలిగినాడంటే, మనం ఆయన మాట వినకపోయినా, ఆయన చెప్పింది చేయకపోయినా, ఆయనకి ఇష్టంగా బ్రతకపోయినా, ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి ప్రయాసపడకపోయినా, తప్పు అయిపోయిన సారీ నాన్న అని చెప్పి వల్ల కంటిన్యూ అవ్వకపోయినా ఆయన ప్రేమిస్తున్నాడు. చూసావా? నిజంగా చాలా గొప్ప దేవుడు మన దేవుడు.